సోక్రటీస్ లాంటి మహాజ్ఞానిని చంపేందుకు ఉపయోగించిన విష ప్రయోగం, మనిషి శరీరాన్ని నిలువునా కోసేసి ప్రాణం తీసే గిలోటిన్ యంత్రాలు, గ్యాస్ ఛాంబర్లు, లెథల్ ఇంజెక్షన్లు, కరెంట్ షాకులు, తుపాకీతో కాల్చి చంపడం లాంటి అనేక మార్గాలున్న ప్రపంచంలో ఎక్కువ దేశాలు మరణశిక్ష అమలు చేయడానికి ఉరిశిక్ష వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకు? ప్రతి పద్ధతి ప్రాణాలు తీసేదే అయినా మిగతా వాటికంటే ఉరిశిక్ష ఏ విధంగా భిన్నం? మరణశిక్షను అమలు చేయడానికి అనేక మార్గాలు ఉన్నా అనేక దేశాలు ఉరిశిక్ష వైపే మొగ్గు చూపాయి. దీనికి కారణం ఉరి వల్ల ఎలాంటి బాధ తెలియకుండా చనిపోవటమే. మిగతా పద్ధతుల్లో ప్రాణం పోయేటప్పుడు అంతులేని బాధ ఎదుర్కోవాల్సి ఉంటుంది. విషం వల్ల శరీరం నల్లగా మారిపోవటం, గొంతు, గుండెలో మంట వల్ల చివరి క్షణాలు భయంకరంగా ఉంటాయి. గ్యాస్ ఛాంబర్లు, గిలోటిన్లతో ప్రాణాలు తీయటం రాక్షస విధానం లాంటిది. అందుకే ఉరిశిక్ష లేదంటే ఇంజెక్షన్ ద్వారా ప్రాణం తీయటం ఉత్తమ మార్గంగా భావిస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఉరితో ప్రాణం తీయటం చాలా తేలికైన వ్యవహారం. ఖైదీకి చాలా తక్కువ నొప్పితో ప్రాణం పోతుంది. ఊపిరిపోయే చివరి క్షణాలు ఖైదీకి తెలీదు. ఖైదీ మెడకు గొంతు వరకు ముసుగు కప్పిన తర్వాత అంతా చీకటిగా మారిపోతుంది. బరువైన తాడు తగిలించే తలారి ముడి కుడివైపు ఉండేలా చేస్తాడు. దీనివల్ల శరీరం కిందకు పడిపోయినప్పుడు ఉరితాడు ముడి కింద ఉండే గుజ్లర్ అనే నరం దిగిపోతుంది. దీంతో మెదడుకి రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఖైదీ తక్షణమే స్పృహ కోల్పోతాడు. తర్వాత క్షణంలో 10వ వంతులోనే నాడీ మండలాన్ని మెదడుతో అనుసంధానించే ఎముక విరిగిపోతుంది. మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయే సమయంలోనే కాళ్లు బాధతో కొట్టుకుంటాయి. అదే సమయంలో నాలుక, కనుగుడ్లు బయటకు వస్తాయి. తర్వాత నిదానంగా ప్రాణం పోతుంది. ఈ ప్రక్రియ అంతా జరగటానికి నిమిషాల సమయం పడుతుంది. ప్రాణం పోవటానికి కొంత సమయం పట్టినా ఆ విషయం ఖైదీకి తెలీదు. ఇదే ఉరిశిక్షలో ఉన్న సౌలభ్యం. ఖైదీ ప్రాణం పోయిందని వైద్యుడు నిర్ధారించాకే అతడి మృతదేహాన్ని కిందికి దించుతారు. అనంతరం పోస్టుమార్టం చేస్తారు. ఖైదీ ఉరి తీయడం వల్లనే చనిపోయాడని, ఇతర కారణాలేవీ లేవని, ఇతరులెవరూ అతన్ని చంపలేదని నిర్ధారించేందుకే పోస్టుమార్టం. ఆ తర్వాత ఖైదీ మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తారు. వాళ్ళెవరూ రాకపోతే జైలు ఖైదీలే ఖైదీ మతాచారాల ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేస్తారు. మధ్యయుగంలో రాజద్రోహం, దేశద్రోహానికి పాల్పడే వారిని బహిరంగంగానే ఉరితీసేవారు. ఈ సమయంలో వీరికి ముసుగు కూడా వేసేవారు కాదు. దీంతో భయంతో ఖైదీలు పెద్ద పెద్దగా అరిచేవారు. ఖైదీలను ఎత్తైన వేదిక మీద నుంచి కిందకు నెట్టేసేవారు. దీంతో వారు చాలా దారుణంగా చనిపోయేవారు. ఇలాంటి మరణాలు ప్రజల్లో తీవ్రమైన భయం కలిగించేవి. ఈ భయంతోనే సమాజంలో అరాచకం నియంత్రణలో ఉండేది. అయితే కాలక్రమంలో చాలా మార్పులొచ్చాయి. నాగరిక సమాజంలో అనాగరిక వ్యవహారమే అయినా వీలైనంత తక్కువ నొప్పి, బాధతో ఖైదీలకు మరణశిక్ష అమలు చేసేందుకు ఉరిశిక్షే ఉత్తమ మార్గంగా కనిపిస్తోంది.